ప్రియమైన సహోదరి సహోదరులారా, నేనంటే దేవునికి ఎందుకంత ప్రేమో మీకు తెలుసునా? నేను అమాయకమైన మేకపిల్లను. నాకు ఎటువంటి ఈర్ష్యాద్వేషాలు ఉండవు. అలాగే ఎదుటివారు ఏదో ఇస్తారు అనేసి నేను వారికి సహాయం చెయ్యను, వారి వెంట వెళ్ళను. ఎదుటివారి నుంచి నేను ఏ ప్రతిఫలము ఆశించను. నమ్మిన వారి వెంట అలానే వెళ్తాను. అటువంటి కల్మషం లేని మనసు నా యందు ఉన్నందున దేవుడికి నేను ప్రియమైనటువంటి బిడ్డను అయ్యాను. అటువంటి కల్మషం లేని మనస్సు మీ చెంత ఉన్నదా? మరి అటువంటి కల్మషం లేని మనస్సు మీకు కూడా కలిగినట్లు అయితే ప్రభువు మీతో కూడా తప్పక మాట్లాడుతాడు. అలాగే తన పరలోక రాజ్యమందు మీకు చోటు ఇస్తాడు. పరిశుద్ధాత్మ మీకు ప్రత్యక్షమవుతుంది. మనలోని ఈర్ష్య ద్వేషాలు మనము త్యజించి ప్రభువుని మనస్ఫూర్తిగా ప్రార్థించినట్లు అయితే ఆయన తప్పక మనతో మాట్లాడుతాడు. మన చింత యావత్తు ఆయన పైన వేసి మనము ఆయనను నమ్ముకున్నటయే మనము ఒక చిన్న వాక్యము చదువుకుందామా? ఫిలిప్పియులకు వ్రాసిన పత్రిక. ఫిలిప్పియులలో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును క్రీస్తు యేసు దాసులై పౌలును తిమోతియులను శుభమని చెప్పి వ్రాయునది. తన తండ్రియగు దేవుని నుండియు ప్రభువు యేసుక్రీస్తు నుండియు నీకు కృపా సమాధానము కలుగుగాక. ఆమేన్. ఈ సందర్భముగా ఈ వాక్యము ద్వారా నన్ను స్తుతించుకున్న మీకు 1000 శుభములు కలుగునుగాక. అలాగే రాబోవు క్రిస్మస్ వేడుకకు గాను మీకు ముందుగా శుభాకాంక్షలు. మీ జీవితకాలము యందు ఎలాంటి భయాలు కలిగినను, ఎలాంటి ప్రమాద పరిస్థితులు ఎదురైనను మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ చింతించవలదు. మీ చింత యావత్తు మోయగలిగినటువంటి ప్రభువును నేను మీకు తోడు ఉన్నాను. అలాగే మీరు జీవితకాలము యందు ఎల్లవేళలా సంతోషముగా ఆరోగ్యముగా ఆయుష్షుతో ఉండాలని నేను మీకు మనస్ఫూర్తిగా దీవెనలు అందిస్తున్నాను.